దానికి కూడా చూపించిన వాళ్ళం అయితాను. నా చిన్నతనాన్ని మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శిశు విక్రయాలు కలకలాన్ని రేపుతున్నాయి. శిశువులను విక్రయించిన ముఠాలో 13 మంది సభ్యులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు ఇప్పటి వరకు 28 మంది శిశువులను అక్రమ రవాణా చేసినట్లుగా గుర్తించామన్నారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పిల్లల్ని దత్తత తీసుకొని ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క పిల్లల్ని ఏ విధంగా తీసుకొచ్చిరనేటువంటిది, వాళ్ళు దొంగిలించి తీసుకొని వచ్చిర్రా లేకపోతే ఇంకా ఏ విధంగా తీసుకొచ్చిందని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మనకు అడాప్షన్ ప్రొసీజర్ను చూస్తే మనకు సెంట్రల్ లెవెల్లో అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు ఆ అడాప్షన్ రిసోర్స్ సెంటర్ అథారిటీకి అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకున్నటువంటి పేరెంట్స్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకుంటే ఆ ఏజెన్సీ ఎవరైతే అప్లై చేసుకున్న ఏజెన్సీ అడాప్షన్ తీసుకునేటువంటి తల్లిదండ్రుల ఇంటిని విజిట్ చేసి వాళ్ళ ప్రాస్పరిటీ, వాళ్ళది ఎట్లా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని వివరాలను ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు సూటబిలిటీ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ ద్వారా దత్తత తీసుకోవాల్సి వస్తుంది. దీనికి కొంత టైం పడుతుంది, కనీసం 2 నుంచి 3 మాసాల టైం పడుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ చట్ట పరిధిలో కాకుండా చట్టానికి అతీతంగా, చట్టాన్ని అధిగమించి వీళ్ళు దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేసినారు. సో ఈ దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఈ ముఠా అనేది ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ముఖ్యంగా మనం ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ముఠా మొత్తం కూడా పిల్లల్ని మనకు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, ముంబై, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి మనకు తీసుకొచ్చి అక్కడ 5 నుంచి 10 లక్షల రూపాయలకి ఆ పిల్లల్ని వాళ్ళని వేరియస్ దొంగతనం ద్వారానా ఇంకా ఏ విధంగా అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మీడియేటర్ ఉన్నటువంటి ముఠా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నీడీ ఉన్న పేరెంట్స్కి అమ్మడం ద్వారా ఒక 2 లక్షల రూపాయల దాకా కమిషన్, ఈ విధంగా అందరూ కూడా వివిధ స్టేజీల్లో వాళ్ళ కమిషన్కు ఆశపడి ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్ అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాబట్టి పిల్లల్ని దత్తత తీసుకొని ఇచ్చినట్లయితే వాళ్ళు